హాయ్ అండి. ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది ఈరోజు చెప్తాను. ఫస్ట్ ఆజీ బ్లౌజ్ తీసుకుంటాం. ఆజీ బ్లౌజ్ తీసుకొని బాడీ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ప్రిన్స్ కట్కి అంటే ఫ్రంట్ బ్యాక్ కలిపి పెడతాం కాబట్టి బాడీ పొడవు ఎంత ఉంటే అంతే. పైన హాఫ్ ఉంచుకుంటాం ఖర్చుల కోసం. ఇక్కడ కొలుచుకుంటే ఇది 13.5 వచ్చింది. మొత్తం 13.5 ప్లస్ ఖర్చులకి 1 కింద ఖర్చు కూడా ఉంటుంది కాబట్టి 1 అంటే 14.5 బాడీ పొడవు. నెక్స్ట్ బాడీ లూజ్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఒక లైన్ కానీ లేదంటే ఒక స్కేల్ కానీ ఇలా స్కేల్ కానీ పెట్టుకుంటే మీకు ఏంటంటే కరెక్ట్గా ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ ఖర్చు ఉండేదాన్ని ఈ గ్యాప్ కవర్ చేస్తుంది. ఇక్కడి నుంచి బాడీ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. బాడీ లూజ్ ఎంత ఉందో కరెక్ట్గా చూసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. 830 ఉంది. 830 ప్లస్ 1.5 ఖర్చు అంటే 10 అవుతుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ ఇక్కడ పైన 1/2 ఇంచ్ ఖర్చుల కోసం ఉంచేసుకుంటాం. 9 వచ్చింది. అండ్ 9 బ్యాక్ నెక్ పొడవు 9. ఇప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ కూడా అంతే సేమ్. పైన ఖర్చు 1/2 ఇంచ్ ఉంచుకొని ఎంత ఉందో అనేది కరెక్ట్గా చూసుకుంటే ఇది 6 ఉంది. ఫ్రంట్ నెక్ 6. ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకుంటాం. 4 ఫోల్డింగ్స్ పెట్టుకుంటాం. లైనింగ్ క్లాత్ని తీసుకుంటామండి. లైనింగ్ క్లాత్ని తీసుకొని 4 ఫోల్డింగ్స్ పెట్టుకుంటాం. 4 ఫోల్డింగ్స్ బాడీ లూజ్ ఎంత ఉందో ముందు బాడీ హైట్ ఎంత ఉందో చూసుకుంటాం. బాడీ హైట్ 14.5 కదా మనకు వచ్చింది మొత్తం ఖర్చులతో సహా. 14.5కి ఒక డాట్ పెట్టుకున్నాం కదా. బాడీ లూజు మనకి ఎంత ఉందనే చూసుకోవాలి. బాడీ లూజు 10 వచ్చింది కదా ఖర్చుతో సహా 10. మరి ఇంకా ఖర్చు తీస్తాం కాబట్టి మరి బాడీ లూజ్కి ఇంకేం ఎంత ఉంటే అంత పెట్టేస్తే సరిపోతుంది. బాడీ లూజు 10 కాబట్టి ఒక 10 డాట్ పెట్టుకుంటాం. ఇక్కడ సరిపోలేదండి, ఇంకొంచెం పెంచుతున్నాను. ఇప్పుడు 10 బాడీ లూజ్ ఎంత వచ్చింది 10. ఆ 10 ఇలా ఇక్కడ ఒక డాట్ పెట్టుకుంటా. అలా 10కి అలా డాట్స్ పెట్టుకుంటూ ఒక బోర్డ్ కానీ ఇలా బోర్డు గీసుకుంటామండి. బోర్డు గీసేసుకొని ఇప్పుడు కటింగ్ పెట్టుకుందాం. 4 ఫోల్డింగ్స్ మీద అండి. ఫ్రంట్ బ్యాక్ 2 అయిందని ఇది ఫ్రంట్ నెక్ ఒకటి బ్యాక్ నెక్ ఒకటి. ఇది 4 ఫోల్డింగ్స్ మీద ఇలా కటింగ్ చేసి చుట్టూ రౌండ్ చేసేసుకుంటాము. ఇప్పుడు ప్రక్క మెడ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా ప్రక్క మెడ ఎలా వస్తుంది అనేది. మనకి బాడీ లూజు 8-830 వస్తే 2 ఇలా పెట్టుకుంటా. ఇంకా ఎక్కువ 9-10 అలా బాడీ లూజ్ వచ్చిందను ఖర్చులు కాకుండా 2-15 2.5 అలాగ వస్తుంది. ఈ అమ్మాయికి ఖర్చులతో సహా 10 వచ్చింది కాబట్టి వాళ్ళకి 2 పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా 2 కన్నా ఎక్కువ పెంచడం లేకపోతే ఈ భుజాలు జారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ భుజం మాత్రం 3 పెట్టుకోవాలి. ఎవరికైనా అంతేనండి. భుజము ఈ 2 + 3 అంటే 5కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. చంక లూజ్ అవుతుంది. ఇది భుజము ప్రక్క మెడ కలిపి ఎంత వచ్చిందో దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకోవాలండి. అది చంక అవుతుందండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ 6 వచ్చింది కదా ఈ పిల్లకి 6 పెట్టుకుంటాం. మనం ప్రక్క మెడ 2 పెట్టుకున్నాం కదండి పైన. ఇక్కడ ఒక 1/2 ఇంచు లేదంటే ఒక 1/2 ఇంచు ఎక్కువ కలుపుకోవాలి. ఫ్రంట్ నెక్కి కిందని ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్కువ కలుపుకొని నెక్ గీసుకుంటామండి. అప్పుడు ఫిట్టింగ్ బాగుంటుంది. చూడండి ఎలా గీసాను. ఇది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ముందు చంక కట్ చేసేస్తాం. రెండిట్లకి ఒకేసారి కట్ చేసేస్తామండి. రెండిట్లకి ఒకసారి కట్ చేసిన తర్వాత ఫ్రంట్ వేరేగా బ్యాక్ వేరేగా తీసేసుకోవాలి.
ఫ్రంట్, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. ఓకే అండి. ఫ్రంట్ ఆల్రెడీ నెక్ మనం గీసేసాం కదా. ఇప్పుడు కిందని ఇది మెయిన్, ఎలా షేప్స్ అనేవి ఎలా వస్తాయి, ఎలా పెట్టుకోవాలి ఏంటనేది. మనకి బాడీ లూజ్ మొత్తం ఖర్చులతో సహా 10 వచ్చింది కాబట్టి వాళ్ళకి 3.5 పెడితే సరిపోతుంది. 10 దాటి ఎక్కువ వచ్చింది అనుకోండి 4 ఇలా పెట్టుకోవాలి. ఇంకంతే, 4 కన్నా ఎక్కువ పెట్టకూడదు. ఇక్కడ 1.5 పెట్టుకోవాలి. 1.5కి ఒక లైన్ గీసుకోవాలి. 1.5కి ఒక లైన్ గీసుకుంటే ఇలా స్ట్రైట్ గీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇది ఎందుకు అంటే ఇది ఆప్షనల్ మనకి. ఇక్కడ ఫ్రంట్ హూక్స్లు తాళ్ళు వస్తాయి కదా, ఫ్రంట్ ఇది పెద్దది అయిపోతుంది, హూక్స్లు తాళ్ళు ఎక్కువ అయిపోతాయి అనేసినని మనం ఇలా గీసుకుంటాం. ఇక్కడ ఒక 3.5కి ఒక లైన్ గీసుకున్నాం కదా. ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి 10కి ఇది ఇక్కడి నుంచి 10కి ఒక డాట్ పెట్టుకుంటాం. 10కి ఒక డాట్ పెట్టుకొని ఇలా గీసుకుంటాం. ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5, ఇక్కడ నుంచి 1.5. చూడండి ఈ షేప్ అనేది ఎలా గీస్తున్నాం అనేది మనం చూసుకోవాలి ముందు. ఇది ఇలా వస్తేనే కరెక్ట్గా ఫిట్టింగ్ బాగుంటుంది. ఇలా గీసుకొని ఇక్కడ నుంచి యూ షేప్లో ఇలా తీసుకోవాలి. ఇలా స్ట్రైట్గా తీసుకుంటే సరిపోతుంది. ఇది ఉందండి. ఇప్పుడు ఇది మనం 1.5 పెట్టుకున్నాం కదా. ఇక్కడికి 1.5 పెట్టుకునేది మనకి ఇది కావాలనుకుంటే బట్ తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను వీళ్ళకి తీస్తున్నాను, ఇలా షేప్ తీస్తున్నాను. అది తీసుకున్నా పర్వాలేదు, తీసుకోకపోయినా పర్వాలేదు. తీసుకోకపోతే ఈ ఫ్రంట్ నెక్ కట్ చేస్తాం, గీస్తాం కదా అందాక, ఇది కట్ చేసేస్తామండి. చూడండి ఇలా వచ్చింది ఫ్రంట్ నెక్. ఇలా వచ్చింది ఏంటంటే మనం అంటే ఇక్కడ కటింగ్ వచ్చేస్తుంది కదండి. ఇది ఒకటి ఫ్రంట్, ఒకటి బ్యాక్, ఒకటి ఊక్సుల తాళ్ళు, ఒకటి తాళ్ళు పట్టి, ఒకటి ఊక్సులు పట్టి, ఒకటి లేదనుకోండి దీనికి సమానంగా ఉంటుంది. ఇది ఫ్రంట్, ఇదంతా మొత్తం ఫ్రంట్. ఇది ఎలా అతుక్కోవాలనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇప్పుడు బ్యాక్ వచ్చాం కదా. బ్యాక్ అనేది మనకి ఇక్కడ 2కి పెట్టుకున్నాం, ప్రక్క మేడ 2కి పెట్టుకున్నాం కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ అమ్మాయికి బ్యాక్ నెక్ 9 వచ్చింది. 9 వచ్చింది కదా. 9 వచ్చిన దానికి మనం ఏం చేస్తామంటే, మనం ఇక్కడ 2 పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా సేమ్ పెంచుకోవాలి. ఇక్కడ ఎక్కువ పెంచుకోవాలి. ఇక్కడ పావుతో ఇక్కడ ఎంత పెట్టుకున్నాం, 2 పెట్టుకున్నాం కదా. 2.5 ఫ్రంట్కి కూడా 2.5 పెట్టుకున్నాం. ఇక్కడ కొంతమందికి ఎక్కువ కావాలంటారు, ఎక్కువ డీప్ కావాలనుకుంటే పావుతకు 3 ఇలా పెట్టుకుంటాం. దానికి ఎక్కువ అవసరం, నాకు ఎక్కువ డీప్ వద్దక్క అని అన్నది కాబట్టి 2.5 పెట్టుకున్నా. ఏదైనా ప్రక్క మేడ తీసుకున్నాం కదా 2కి, దానికి ఒక 1/2 ఇంచ్ అయినా ఎక్కువ పెట్టుకోవాలి. అప్పుడు యూ షేప్ గీసుకోవాలి. ఇది యూ షేప్ ఇలా గీసేసుకొని కటింగ్ చేసేసుకోవడమే. ఇంతేనండి. బ్యాక్, ఫ్రంట్, బ్యాక్ రెండు ఇలా పెట్టుకుంటాం. ఇప్పుడు హ్యాండ్స్కి వస్తే, హ్యాండ్స్ ఈ క్లాత్ ఉంది కదా, ఇవి షేప్ ముక్కల్ని, షేప్ బ్యాక్లకి వాటికి పనికి వస్తాయి. ఈ క్లాత్ ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఏంటంటే మనం బాడీ లూజ్ ఎంత వచ్చింది, 10 వచ్చింది కదా. 10కి -1 చేసుకుంటాం. ఇది వెడల్పు అవుతుంది, చెయ్యి వెడల్పు. 10కి -1 చేసుకుంటే 9 అవుతుంది. అంటే హ్యాండ్ ఎంత పొడవు ఉంటుంది అదే కొలుచుకోవాలి. మన హ్యాండ్ ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. హ్యాండ్ 10 ఉంది. దీనికి ఏంటంటే చిన్న బోర్డు వచ్చింది కాబట్టి 10:30 కన్నా ఇంకా ఎక్కువ చేయకూడదు. 10:30 ఇక్కడ సరిగా లేదు కదా. ఈ ఎక్స్ట్రాలన్నీ కట్ చేసి పడేయాలి. ఈ ఎక్స్ట్రాలన్నీ కట్ చేసి పడేస్తే సమానంగా వస్తుందండి.
విధంగా వచ్చింది కదా, దానికి 10 బార్డర్ కాబట్టి రివర్స్ చేసేస్తాం కాబట్టి అంచునేది ఏదైనా ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు 1030 పెట్టుకున్నాం కదా, హ్యాండ్కి 1030 మైనస్ వెడల్పు ఎంత వచ్చింది అనేది అంటే 10 బాడీ లూజు 10 వచ్చింది, దానికి -1 చేసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి హ్యాండ్ ఎలా తీయాలనేది, అది -1 చేసుకుంటే 9 వచ్చింది కదా, దాన్ని మొత్తం ఇలా బార్డర్ తీసుకుంటాం. బార్డర్ తీసుకొని ఇలా ఒక బార్డర్లా గీసేసుకుంటాం. ఇంతే, ఇవి హ్యాండ్స్ అండి. దీన్ని ఎలా కట్ చేసుకోవాలనేది చెప్తాను ఇప్పుడు. వీడియోని స్క్రోల్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. లేదంటే ఎలా కట్ చేశారు ఏంటనేది సగం సగం చూస్తే అర్థం కాదండి. అదే కరెక్ట్గా మొత్తం ఫస్ట్ నుంచి చూసారనుకోండి కొంచెం అర్థమవుతుంది పూర్తిగాను. హ్యాండ్ అంటే ఇక్కడ మనం ఖర్చుకు పెట్టుకుంటాం కదా, 1.5 and 2 పెట్టుకుంటాం, ఇది 2 పెట్టుకుంటాం. ఇది చంకలోతు, ఎవరికైనా 3.5 వస్తుందండి చంకలోతు. ఇది 2 పెట్టుకున్నాం. 2 పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి 1, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 పెట్టుకుంటాం. ఇక్కడి నుంచి ఇలాగా యూ షేప్, ఇలా షేప్ తీయాలి. హ్యాండ్కి తెలుసు కదండి షేప్ ఎలా తీయాలో, ఇలా తీసుకుంటాం. ఇక్కడి నుంచి మన హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో కూడా చూసుకుంటాం. ఈ హ్యాండ్ తీసుకొని ఆజీ బ్లౌజు దీనికి 5 వచ్చింది, 5 + 1.5 ఖర్చు, 5 + 1.5 అంటే 6.5 వచ్చింది. 6.5ని ఈ చంకలోతుకి ఎక్కడ పెట్టుకున్నామో అక్కడికి ఒక లైన్ తీసుకుంటాం. ఇంతేనండి హ్యాండ్. ఈ కటింగ్ చేసేసుకుంటామండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్కి లోతు తీయాలి కాబట్టి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు ఈ చంక లోతు వరకు ఒక 1/2 ఇంచ్ తీసుకున్నామంటే అది ఫ్రంట్ అవుతుందండి. ఫ్రంట్ ఇలా తీసుకోవాలి. ఏ డ్రెస్కైనా బ్లౌజ్కైనా ఏదైనా ఇదే హ్యాండ్స్ కొలత అయితే ఇదేనండి. ఓన్లీ బాడీ కొలతలే మారుతాయి. డ్రెస్ అయినా బ్లౌజ్లు అయినా ఏ ప్రింట్స్ కట్ అయినా ఏ కటింగ్ అయినా ఇదే మారుతుందండి. అంతే అండి. హ్యాండ్స్ ఇవి.